మీకు తెలుసా ఇశ్రాయేలీల 13వ న్యాయాధిపతి అయిన సంసోను గురించి? సంసోను పార్ట్ 3. సంసోను గాడిద యొక్క పచ్చి దవడతో 1000 మందిని చంపిన తర్వాత ఫిలిస్తీన్ల పట్టణంలో గాజాకు వెళ్లి ఒక వేశ్య ఇంటికి వెళ్తాడు. అది తెలుసుకున్న గాజా వారు సంసోనును చంపుదామనుకొని తెల్లవారే వరకు పట్టణపు ద్వారమునొద్ద పొంచి ఉంటారు. అది తెలుసుకున్న సంసోను మధ్యరాత్రి లేచి పట్టణపు 2 ద్వార బంధములను అడ్డకర్రతో ఓడబెరికి వాటిని భుజము మీద పెట్టుకుని ఎదురుగా ఉన్న కొండ కోనకు వెళ్లిపోతాడు. తరువాత సంసోను దెలీలా అనే స్త్రీని మోహిస్తాడు. అది తెలుసుకున్న ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె ఎద్దుకు వచ్చి అతనిని లాలన చేసి అతని యొక్క గొప్ప బలము దేనిలో ఉన్నదో తెలుసుకుని మాకు చెప్పు, అప్పుడు మేము మీకు ప్రతి వారము నీకు 1100 వెండి నాణెములు నీకు ఇస్తామని చెప్తారు. అప్పుడు దెలీలా సంసోనును అడిగి 3 సార్లు విఫలమవుతుంది. తరువాత 4వసారి సంసోను ఆమె వలన విసుగు చెంది ఇలా చెప్తాడు, నేను నా తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనే ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నాలో నుండి బలము తొలగి ఇతర మనుషుల వలె అవుతానని చెప్తాడు. ఈ సంగతి దెలీలా ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి వారికి చెప్తుంది. వారు డబ్బుతో ఆమె ఎద్దుకు వచ్చినప్పుడు దెలీలా సంసోనును తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి అతని 7 జడలను క్షౌరం చేస్తుంది. తరువాత సంసోనుతో, సంసోను లే, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటిలాగే జడలు విరజుమ్ముకుందామని అనుకుంటాడు. కాని క్షౌరము చేయడం వలన తన బలము తొలగిపోయెను. యెహోవా అతనిని ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీన్లు అతనిని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు తీసుకువెళ్లి అతనిని ఇత్తడి సంకెళ్లతో బందీ గృహంలో బంధించినప్పుడు అందులో సంసోను తిరగలి విసురుతాడు. అప్పటి నుండి అతని తల మీద వెంట్రుకలు తిరిగి మొలుచుట ప్రారంభమవుతాయి. అప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించనని చెప్పుకొనుచు వారి పండుగ ఆచరించుటకు కూడుకొని వారి దేవత అయిన దాగోనుకు బలి అర్పించుటకు సిద్ధపడతారు. అప్పుడు వారు సంసోనును దాగోను గుడిలోనికి రప్పించి అతని గుడి స్తంభముల మధ్య నిలవబెట్టి పరిహాసము చేస్తూ ఉంటారు. అప్పుడు సంసోను అతనిని పట్టుకొని ఉన్న బంటుతో ఇలా అంటాడు, దయచేసి గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవని, వాటి మీద నేను ఆనుకొందును అని చెప్పి అతను అలాగు చేసి, యెహోవాకు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకును, ఈ ఒక్కసారికే మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న స్తంభములను పట్టుకొని నేనును ఫిలిస్తీన్లు చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగగా ఆ గుడి అక్కడున్న వారందరి మీద పడి 3000 మంది చనిపోతారు. అప్పుడు సంసోను స్వదేశీయులు వచ్చి సంసోనుని ఎత్తుకుని పోయి తన తండ్రి సమాధిలో పాతిపెడతారు. సంసోను ఇశ్రాయేలీయులకు 20 సంవత్సరముల న్యాయాధిపతిగా ఉంటాడు.